హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాజీని. ఇవాళ మన టేస్టీ రెసిపీలు ఏంటంటే, ఒక్కసారి కనుక మనం తయారు చేసి పెట్టుకున్నామే అనుకోండి, చక్కగా మనం నెల నుంచి 2 నెలల దాకా ఈ స్నాక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. రెండు కూడా పిల్లలు ఈవినింగ్ రాగానే టేస్టీగా తయారు చేసి పెట్టేసేయచ్చండి. ఫస్ట్ అయితే మనం మినీ కచోరీల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా నేర్చేసుకుందాము. ఈ మినీ కచోరీలు మీరు అలా నోట్లో వేసుకుంటే క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. కచోరీలకి అలాగే రోజ్ సమోసాలకి రెండిటికి ఒకటే పిండి నేను చెప్తాను. ఈ రెండిటికి ఒకటే పిండి అండి. సూపర్ టేస్టీగా ఈజీగా మనం రెండింటిని ఒకేసారి తయారు చేసుకోవచ్చు. ముందుగా వెడల్పాటి బౌల్లోకి 1 కప్పు మైదా పిండి, అలాగే 1 స్పూను ఉప్పు, అలాగే 1 స్పూను వాముని వేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ అయ్యాక 1/4 కప్పు నూనెని యాడ్ చేసుకోండి. ఇలాగా నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి. పిండిని ఇలాగా మనం క్లోజ్ చేస్తే అది ఊడిపోకుండా ఇలాగా ఫిట్గా ఉండాలండి. అప్పుడే మనకి కచోరీలు కానీ రోజ్ సమోసా కానీ క్రిస్పీగా వస్తాయి. ఒక్కసారిగా నీళ్ళని వేసుకోకుండా కొంచెం కొంచెంగా గోరువెచ్చటి నీళ్ళని వేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఇలాగ గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ మనకి ఉండలాగా అయిపోయాక మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం ఒక 4 బంగాళదుంపల్ని ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని పొట్టుతో సహా ఉడకపెట్టుకోవాలి. బంగాళదుంపలు చల్లారాక దీని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మెత్తగా మీరు మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద ఇలాగా వెడల్పాటి పెనాన్ని పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేడయ్యాక దీంట్లోకి 1 స్పూను సోంపుని వేయండి. అలాగే 1 అర స్పూను జీలకర్ర పొడిని, అలాగే 1 అర స్పూను ధనియాల పొడిని, అలాగే 1 అర స్పూను ఉప్పుని, అర స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా వేడి నూనెలో అలా కలిపేసేసి వెంటనే మనం దీన్ని మ్యాష్ చేసిన పొటాటోలోకి కలిపేసేయాలి. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లార్చుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ 4 స్పూన్ల శనగపిండిని వేసుకోండి. కచోరీలకి ఎప్పుడైనా కూడా శనగపిండి వేస్తేనే దీని రుచి అనేది బాగుంటుంది. ఇలాగా మనం రెండిటికి కూడా ఒకటేసారి స్టఫింగ్ ని రెడీ చేసేసుకుందాము. ఇలాగా మనం చిన్న చిన్న ఉండల్ని తయారు చేసుకోవాలి. రెండిట్లో కూడా ఇదే స్టఫింగ్ మనం వాడుకోవచ్చండి. తర్వాత నేను ఇక్కడ మినీ కచోరీలకి ఇలాగ చిన్న చిన్న ఉండల్ని తయారు చేశాను. తయారు చేసిన దాన్ని ఇలాగ నేను పల్చగా చిన్న చపాతీ లాగా రోల్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని మీదకి ఒకటి ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలాగా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవటమే. ఇదే విధంగా మనం అన్నిటినీ కూడా రెడీ చేసుకొని ఒకటేసారి డీప్ ఫ్రై నూనెలోకి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి రెడీ చేసుకోండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కచోరీలేనా అనుకుంటే నేను ఒక డిఫరెంట్ షేప్ని కూడా చూపిస్తాను. గులాబీ పూల్లాగా మనం సమోసాలను కూడా తయారు చేసుకోవచ్చు. సేమ్ స్టఫింగ్ తోటి, సేమ్ పిండి తోటి. చూడండి, ఒక వైపు అంతా కూడా మనకి కచోరీలు ఫ్రై అయ్యాక వీటిని మనం రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి స్టఫింగ్ బయటికి రాదండి, ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఫోల్డ్ చేసాం కాబట్టి. ఇలాగా మంచి గోల్డెన్ కలర్ అయ్యాక ఎక్కువగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకుందాము. ఏదైతే మనకి మిగిలిపోయిన కచోరీలు ఉన్నాయో వాటిని ఇలాగా ఏదైనా 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి 2 నెలల దాకా తయారు చేసి పెట్టేసేయచ్చు. 2 నెలల పాటు మనకి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసేసి రోజ్ సమోసా. ఈ రోజ్ సమోసాలు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇన్స్టెంట్గా మనం ఈ స్నాక్స్ని కూడా సేమ్ పిండితోటి అలాగే లోపల స్టఫింగ్ కూడా సేమ్ దాంతో తయారు చేయొచ్చు. ముందుగా మనం తయారు చేసుకున్న పిండి ఉంది కదండి, పిండిని కొంచెం పొడి పిండిని డస్టింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటేసారి ఇలాగా పెద్ద షీట్ లాగా తయారు చేసుకోండి. తర్వాత మన ఇంట్లో ఏదైనా షార్ప్గా ఉండే కప్పును కానీ లేదా మూతను కానీ తీసుకోండి. అన్నిటినీ కూడా ఒకటేసారి ఇలాగా మనం రౌండ్గా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల మనం సమోసా తయారు చేసుకోవటానికి ఈజీ అవుతుందండి. ఈ పైన ఎక్స్ట్రా పిండి ఉంది కదా, దాన్ని తీసేసి మళ్ళీ పిండి తయారు చేసుకోవటానికి పెట్టుకోండి. మధ్యలో ఖాళీ వదిలేసి వీడియో
వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 వైపులా కూడా 4 ఘాట్లని ఈక్వల్ గా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం అంటించుకోవడానికి ఇక్కడ నేను 2 స్పూన్ల మైదా పిండిలోకి 1 స్పూన్ దాకా నీళ్ళని యాడ్ చేసుకొని ఇలాగ థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పేస్ట్ ని మనం సమోసా షీట్లకి రాసుకోవచ్చు. మధ్యలోకి ఈ సమోసా ఉండని పెట్టేసుకోవాలి. అంటే ముందుగా మనం స్టఫింగ్ చేసి బాల్ లాగా తయారు చేసుకున్నాం కదా, దాన్ని పెట్టుకోవాలి. చూడండి వీడియోలో నెమ్మదిగా చూపిస్తున్నాను. ఇలాగ మైదా పేస్ట్ రాసేయండి. ఒక్క దాని మీద ఒకటి పెటల్స్ లాగా అరేంజ్ చేయండి. ఇలా చేయటం వల్ల మనకి చక్కటి గులాబీ పువ్వు షేప్ వస్తుంది. ఇదే విధంగా మనం అన్నిటినీ కూడా ఒకటేసారి రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. వీటిని కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనం బాగా కాగిన నూనెలోకి ఈ సమోసాలను కూడా వేసేసి 2 వైపులా కూడా, అంటే మనం దీన్ని రివర్స్ సైడ్ లోకి తిప్పాల్సిన అవసరం లేదండి. ఇలాగా నూనెంతా కూడా మునిగేదాకా వేసుకోవాలి. కొంచెం తిప్పుకుంటూ అటు ఇటుకి మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. అంతేనండి, ఒక పిండితోటి ఒక స్టఫింగ్ తోటి 2 రకాలైన టేస్టీ స్నాక్స్ ని మనం రెడీ చేసేసుకున్నాము. తప్పకుండా ఈ 2 స్నాక్స్ ని మీరు తయారు చేయండి. ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేయండి. 2 నెలల దాకా మనం ఈ రెసిపీని తినచ్చు. మనకేమన్నా పిండి మిగిలితే ఇలా కాజాల్లాగా తయారు చేసుకోండి, వేస్ట్ కాకుండా ఉంటుంది.